ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 28, 29 తేదీలో సింహరాశి వారికి మీ జీవితంలో చాలా మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. అలాగే ఆ మార్పు వల్ల వీరికి ఎలాంటి అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. అదేవిధంగా వీరు ఎన్నడూ ఎరగని జీవితంలో అదృష్టం అనేది ఏ రూపంలో వస్తుంది, ఒక వ్యక్తి వల్ల వీరికి ఇలాంటి అవకాశాలు వస్తున్నాయా అని ఆశ్చర్యపోతారు. ఆ వ్యక్తి ఎవరు, వారు ఆడవారా మగవారా అనేది పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. శ్రీ వారాహీదేవి అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. నెంబర్ 1, స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోష, శత్రుప్రయోగాలు, మానసిక పరిస్థితి, ఆర్థిక పరిస్థితి మరియు ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ స్పెషలిస్ట్. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% పరిష్కారం చూపబడును. కాబట్టి మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఈ గురూజీ గారికి ఒక్కసారి కాల్ చేసి చూడండి. అలాగే ఈ రాశి వారికి జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు, వీరికి సహనం ఉన్నందుక ఆ దేవుడు పరీక్ష పెడుతున్నాడు. అలాగే ఈ రాశి వారికి ఎంత చేసినా కష్టాలు ఎందుకు వస్తున్నాయి, ఎవరి వల్ల వస్తున్నాయి, భగవంతుడు వీరికి ఎందుకు పరీక్షలు పెడుతున్నారు అనేవి పూర్తిగా తెలుసుకుందాం. మీకు ఎవ్వరికి తెలియని కన్నీళ్ళు, దాగిన కన్నీళ్ళు ఎందుకు వస్తున్నాయి, అలాగే ఆ కన్నీళ్లకు కారణం ఏమిటి అనేది తెలుసుకుందాం. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. మకా 1, 2, 3, 4 పాదములు, పొబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు. రాశి వారికి పేరులోని సింహం ఉంటుంది కాబట్టి వీరు ఒక రాజులా బ్రతకాలని వీరికి ఆశ ఎక్కువగా ఉంటుంది. అలాగే దానికోసం ఎంతైనా ప్రయత్నిస్తారు. పైకి గంభీరంగా కనిపిస్తారు, కానీ లోపల వీరికి ప్రేమ ఎక్కువగా ఉంటుంది. మీ లోపల ఎంత పెద్ద అగ్నిపర్వతం ఉన్నా కూడా పైకి మాత్రం వీరికి గంభీరంగా కనిపిస్తారు, కానీ వీరికి బాధ అనేది బయట అస్సలు కనిపించదు. ఎన్ని సుడిగుండాలు తిరిగినా కూడా బయటికి కనిపించకుండా ఉంటారు. చాలా జాగ్రత్త పడతారు. ఎన్ని కష్టాలు ఉన్నా కూడా వీరికి అసలు కష్టమంటే తెలియదు, సంతోషం మాత్రమే ఉంటుంది. ధనం ఎక్కువగా కనిపిస్తుంది అనుకునే వ్యక్తులు చాలామంది ఉంటారు, ఎందుకంటే వీరు అలాంటి ప్రవర్తన ఉంటారు. సింహరాశి వారి గురించి 4 నిజాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి, ఎందుకంటే వీరి వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది, వీరి నిజాలు బయటపడడం వల్ల వీరి ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, అలాగే వీరిలో దాగి ఉన్న ఆ 4 నిజాలు ఏమిటి అనేది తెలుసుకుందాం. ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. రాశి వారికి నిజంగానే రాజసం ఉంటుంది. ఇచ్చే చేయి మాత్రమే, తీసుకునే చేయి కాదు. ఎవరికైనా సహాయం చేస్తారు, కానీ ఎవరి సహాయం కోరరు. అది కొంతమంది గర్వం అనుకుంటారు, అహంకారం అనుకుంటారు. కానీ వీరు ఎవరి సహాయం తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎవరి సహాయం తీసుకోకుండా ఎలా బ్రతకాలి అనేది నేర్చుకుంటారు. ఈయన కష్టాల్లో ఉన్నారంటే మీ దగ్గర ఉన్నది లేనిది ఖచ్చితంగా ఊడ్చి ఇస్తారు. టేబుల్ ఖాళీ చేసి మరీ వారికి సహాయం చేస్తారు, ఎందుకంటే అందరిలో గొప్పగా అనిపించాలని కాదు, వీరి మనసు అలాంటిది. అలాగే ఒక రాజులా బ్రతికేతే అందరికీ సహాయం చేయాలి కాబట్టి ఖచ్చితంగా చేయాలి అనే ఆలోచన విధానం ఉంటుంది. ఆకలితో ఉన్నా కూడా ఇతరుల ఆకలి కడుపు నింపాలి అనేది చూస్తారు. గొప్ప మనసు. కానీ మీకు ఎవరైనా సహాయం చేయడానికి అస్సలు ముందుకు రారు, ఎందుకంటే మీరు ఎవరి సహాయం తీసుకోరు. మీకు ఎప్పుడైనా కష్టం వచ్చినా కూడా వారికి తెలియకుండా మీరు ప్రయత్నం చేస్తారు, కాబట్టి ఎవ్వరు సహాయం చేయరు. బంధువులలో, మిత్రులలో కూడా మీ బాధను అర్థం చేసుకోరు.
బట్టి నేనున్నాను అనని ఒక్క మనిషి కూడా అనరు. ఎందుకంటే మీరు ఎవరి సహాయం తీసుకోరు కాబట్టి వారు కూడా ఎవ్వరు మీ దగ్గరకు రారు. కానీ మిమ్మల్ని చాలామంది ఉపయోగించుకుంటారు. కొంతమందికి మీకు కష్టం వచ్చిందని తెలిసినా కూడా వారు వెనుకడుగు వేస్తూ ఉంటారు. ఎందుకంటే మీకు సహాయం చేయడం వారికి అస్సలు ఇష్టం ఉండదు. ప్రపంచానికి ఎప్పుడు మీరు నవ్వుతూ కనిపిస్తారు, కష్టాలు లేవు అని అందరూ అనుకుంటారు. మీరు ఎవరు గుండెల్లో పెట్టుకొని ఉన్నారు, ఎవరికి సహాయం చేశారో వారే మీకు వెన్నుపోటు పొడిచారు. ఎందుకంటే మీ సహాయం తీసుకుంటూ ఒకసారి మీరు సహాయం చేయపోయినట్లయితే ఆ సమయంలో మీకు వెన్నుపోటు పొడిచారు. దగ్గర డబ్బు ఉన్నప్పుడు మీ చుట్టూ ఈగల్లా వాలారు. కానీ మీ దగ్గర డబ్బు లేని సమయం చూసి చాలా దూరం అయ్యారు. కష్టం వచ్చినా కూడా వారెవ్వరూ రారు. ఒక్కటి ఏమిటంటే మీలో ఉన్న నెగిటివ్ ఏమిటంటే మీకు చిన్న పొగడతైనా చాలా నచ్చుతుంది. ఆ పొగడతలో మీరు ఎలా ప్రవర్తిస్తారంటే అంతా నా వాళ్ళే, నా కోసం ఇలా బ్రతుకుతున్నారు, నా కోసం చాలా సహాయం చేస్తున్నారు అనుకుంటారు. చేసే ప్రతి పనిలో విపరీతమైన జాప్యం వస్తుంది. చేసిన అదృష్టం అనేది చేజారిపోతుంది. అవన్నీ ఈ విధంగా జరిగాయి. కానీ ఇప్పుడు మీ భవిష్యత్తులో చాలా మార్పు అనేది వస్తుంది. ఆ 4 మార్పులు ఏమిటి, అలాగే ఈ 2 రోజులు ఏం చేస్తే ఎలాంటి అదృష్టం కలిసి వస్తుంది, ఐశ్వర్యం ఏ విధంగా వస్తుంది, అలాగే మీకు ఎలాంటి అవకాశాలు వస్తాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సింహరాశి వారికి 4 మార్పులు ఏమిటంటే, 1 మీకు ఒక స్త్రీ మరియు పురుషుడు వల్ల ఒక లాభదాయకమైన వ్యాపారంలో మంచి లాభం తెచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే వ్యాపారంలో మంచి లాభాలతో పాటు కొత్త వినియోగదారులు, క్లయింట్స్ పరిచయం అవుతారు. వారితో మీకు ఒక పెద్ద కాంట్రాక్ట్ అనేది వస్తుంది. దానివలన మీకు పెద్ద ఆదాయం మొత్తం ఎక్కువగా వస్తుంది. మొత్తంలో మీకు వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక రెండవది ఏమిటంటే మీకు ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో మంచి ప్రమోషన్తో పాటు ప్రశంసలు అందుకుంటారు. అలాగే మీ తోటి ఉద్యోగులు మిమ్మల్ని ఒక గురువుగా చూస్తారు, మీ సలహాలు తీసుకుంటారు. మీకు కావాల్సింది అదే, ఒక రాజులా బ్రతకాలని అనుకుంటారు. కాబట్టి ఉద్యోగంలో మంచి మార్పు అనేది చోటు చేసుకుంటుంది. ఇక మూడవది ఏమిటంటే విద్యార్థులకు ఒక మంచి అవకాశం వస్తుంది. మీరు అనుకున్న ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. అలాగే ఏదైనా విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారు ఖచ్చితంగా చేస్తారు, అక్కడ స్థిరపడతారు. ఇక 4వది ఏమిటంటే మీకు అనుకోనటువంటి ఒక వ్యక్తి పరిచయం వలన ప్రేమ, సంతోషం చాలా బాగుంటుంది. ప్రేమలో పడతారు. ప్రేమలో ఎంతో విపరీతమైన సంతోషం ఎక్కువగా వస్తుంది. దానివలన మీకు ఏది చేసినా కలిసి వస్తుంది. అలాగే మీకు కావలసింది నిజాయితీ ప్రేమ, అది ఖచ్చితంగా దొరుకుతుంది. ఆ స్త్రీ మీకు ఇంతకుముందే పరిచయం ఉన్న వ్యక్తి, కానీ మళ్ళీ కొత్తగా కనిపిస్తారు. ఎందుకంటే చాలా రోజుల క్రితం నుండి వారిని మీరు చూడలేరు. కానీ ఇప్పుడు మళ్ళీ పరిచయంతో ఫోన్ కాల్ ద్వారా చాలా సంతోషంగా ఉంటారు. ఒక్క మెసేజ్తో మీ మనసు ఎంతో ఒత్తిడిగా ఉన్న మనసు ఇప్పుడు తేలికగా ఉంటుంది. అలాగే వ్యాపారం, ఉద్యోగం అంతా అనుకూలంగానే ఉంటుంది. ఆ స్త్రీ మీకు ఎక్కడ డిస్టర్బెన్స్ చేయకుండా ఉంటుంది. ఎందుకంటే మీ ఎదుగుదల వారికి చాలా ఇష్టం. కాబట్టి మిమ్మల్ని వివాహం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ స్త్రీ ఎవరో ఈ 2 రోజుల్లో మీకు తెలుసుకునే అవకాశం, ఒక్క సూచన మాత్రం కనిపిస్తుంది. దానివలన వారెవరో మెల్లిమెల్లిగా తెలుస్తుంది. కాబట్టి ఈ 4 మార్పుల వలన వీరి జీవితంలో పడ్డ కష్టాలన్నీ మర్చిపోయి సంతోషం మాత్రమే వస్తుంది.